సంజయ ఉవాచ ఏవముక్త్వా హృషీకేశం గుడాకేశః పరంతపః నయోస్య ఇతి గోవిందా ముక్త్వా తూష్ణీ బభూవః. సంజయుడు పలికెను. శత్రువులను తప్పింప చేసే అర్జునుడు ఈ విధంగా చెప్పిన తర్వాత శ్రీకృష్ణునితో గోవిందా నేను యుద్ధం చేయను అని పలికి మౌనం వహించాడు. భాష్యం: అర్జునుడు యుద్ధం చేయబోవడం లేదని ప్రత్యామ్నాయంగా అతడు యుద్ధరంగాన్ని వీడి భిక్షాటన వృత్తిని చేపట్టబోతున్నాడని తెలుసుకొని ధృతరాష్ట్రుడు ఎంతో ఆనందించి ఉండవచ్చును. కానీ అర్జునుడు తన శత్రువులను సంహరించడానికి సమర్థుడని పరంతపుడు చెబుతూ సంజయుడు తిరిగి అతనిని నిరుత్సాహపరిచాడు. కుటుంబానురాగం కారణంగా అర్జునుడు కొంత తడవు మిథ్యాశోకతప్తుడైన శిష్యునిగా పరమ గురువైన శ్రీకృష్ణునికి శరణాగతుడయ్యాడు. వంశానురాగం వలన కలిగినట్టి మిథ్యాశోకం నుండి అతడు శీఘ్రమే బయటపడతాడని, పరిపూర్ణ ఆత్మానుభవ జ్ఞానంతో కృష్ణ భక్తి భావనతో జ్ఞానవంతుడై పిదప తప్పకుండా యుద్ధం చేస్తాడని ఇది సూచించింది. శ్రీకృష్ణునిచే అర్జునుడు జ్ఞాన వికాసాన్ని పొంది తుది వరకు పోరాడతాడు కనుక ధృతరాష్ట్రుని ఆనందము భగ్నము కానున్నది.